రూపాయి ఖర్చు లేకోకుండా మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యే టిప్ చెప్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, నేను ఏదైనా ప్రొడక్ట్ అయిపోయిన తర్వాత ఆ బాటిల్స్ ని రీయూజ్ చేయడానికి ఇష్టపడతాను. ఇది కూడా అంతేనండి. ఇదైతే స్ప్రే బాటిల్ కదా, రోజ్మెరీ వాటర్ది. ఇలా బాటిల్ ఖాళీ అయిపోయిన తర్వాత ఇది క్లీన్ చేసేసి ఇందులో వాటర్ యాడ్ చేసుకుని రోజు మొక్కలకి వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియోలో మీ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసే సూపర్ టిప్ మీతో షేర్ చేయబోతున్నాను. దీనికోసం మీరు ఇంట్లో ఏదో రెమెడీస్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు ఎవ్రీడే యూజ్ చేసే కోమ్ తో మీరు ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుంది. అసలు ఇది ఏంటి, ఎలా చేయాలి అనేది క్లియర్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్, మీరు యూజ్ చేసే కోమ్ తోనే ఈ టిప్ ఫాలో అవ్వచ్చండి. నేనైతే పర్సనల్ గా వుడెన్ కోమ్ యూజ్ చేస్తాను. మీరు వుడెన్ కోమ్ యూజ్ చేస్తే ఇంకొంచెం తొందరగా రిజల్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ టిప్ ఫాలో అవడానికన్నా ముందు ఫస్ట్ నేను రోజ్మెరీ వాటర్ స్ప్రే చేసుకుంటాను. దాని తర్వాత ఈ టిప్ ఫాలో అవుతాను. మీకు చాలా సార్లు చెప్పాను కదా, రోజ్మెరీ వాటర్ మన హెయిర్ రీగ్రోత్ అవడానికి చాలా బాగా పనిచేస్తుంది. చాలా ఫాస్ట్ గా మన హెయిర్ గ్రో అయ్యేలా చేస్తుంది. హెయిర్ ఫాల్ కూడా ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. నేను యూజ్ చేసేది ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి రోజ్మెరీ వాటర్ అండి. ఇది చాలా మందికి తెలుసు. ఈ వాటర్ అయితే చాలా బాగా మంచి రిజల్ట్ ఇచ్చింది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంది. నేను యూజ్ చేసేది ఒరిజినల్ రోజ్మెరీ వాటర్, ఆల్ప్స్ గుడ్నెస్ బ్రాండ్ నుంచి. ఈ రోజ్మెరీ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి చాలా ఫేక్ ప్రొడక్ట్స్ కూడా అమ్ముతున్నారండి. మీకు ఆన్లైన్ లో చూసినట్టయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో కూడా ఇదే నేమ్ తో రోజ్మెరీ వాటర్స్ ఉంటున్నాయి, లేదా వేరే నేమ్ తో కూడా రోజ్మెరీ వాటర్ అవైలబుల్ లో ఉంటుంది. కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో కూడా బై వన్ గెట్ వన్ అని కూడా చూడటానికి సేమ్ రోజ్మెరీ వాటర్ లానే ఉంటున్నాయి. బై వన్ గెట్ వన్ అని చెప్పని ఇస్తున్నారు, కానీ అవన్నీ ఫేక్ ప్రొడక్ట్స్ అండి. మీరు ఆల్ప్స్ గుడ్నెస్ ఒరిజినల్ రోజ్మెరీ వాటర్ తీసుకోవాలి అంటే ఇది ఎక్స్క్లూజివ్ గా పర్పుల్ యాప్ లో మాత్రమే అవైలబుల్ లో ఉంటుంది. మిగతా అన్ని వెబ్సైట్స్ లో అన్ని చోట్ల మీకు కనిపిస్తుంది ఫేక్ ప్రొడక్ట్సే. మీరు ఒరిజినల్ ది యూజ్ చేస్తేనే రిజల్ట్ బాగుంటుంది. ఈ రోజ్మెరీ స్ప్రే యూజ్ చేసిన తర్వాత నాకైతే హెయిర్ గ్రోత్ చాలా క్లియర్ గా కనిపించింది. ఇది స్ప్రే బాటిల్ కాబట్టి ఇది అయిపోయిన తర్వాత కూడా నేను పారేనండి. జస్ట్ డిఫరెంట్ వేస్ లో యూజ్ చేసుకుంటాను. లైక్ రైస్ వాటర్ పెట్టేసుకుని ఫేస్ మీద స్ప్రే చేసుకోవడానికి యూజ్ చేస్తాను, టోనర్ లాగా. దానికి కూడా ఇది స్ప్రే చేయడానికి బాగుంటుంది కదా బాటిల్. అందుకనే ఈ బాటిల్ నేను పారేయకోకుండా రీయూజ్ చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా ఈ బాటిల్స్ ని పారేయకోకుండా నాలాగా రీయూజ్ చేసుకోవచ్చండి. లేదనుకోండి, ఈసారి నుంచి ప్రతిసారి మీరు స్ప్రే బాటిల్స్ కొనాల్సిన అవసరం లేదు. మనకి రీఫిల్ బాటిల్స్ కూడా అవైలబుల్లో ఉంటున్నాయి. అది కూడా పెద్ద సైజులో ఉంటుంది. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. చాలా బాగా హ్యాండీగా ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే నేను రీఫిల్ బాటిల్సే పర్చేస్ చేస్తున్నాను. ఇది తీసేసుకుని ఏంటంటే మనం 2-3 టైమ్స్ యూజ్ చేసుకోవడానికి ఉంటుందండి. నేను ఇలా ఖాళీ అయిపోయిన బాటిల్లో ఫిల్ చేసేసుకుంటాను రోజ్మెరీ వాటర్. ఫిల్ చేసుకుని ఒక్కసారి క్యాప్ పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా నీట్గా ఉంటుంది. కొంచెం హైజీన్గా ఉంచుకోండి చాలు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నాకు ఈ ఒక్క రోజ్మెరీ వాటర్ స్ప్రే బాటిల్ వచ్చేసరికి 2 months వరకు వస్తుందండి. మనం ఇది స్ప్రే చేసినప్పుడు కూడా ఎక్కువ సర్ఫేస్ కవర్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కువ మంత్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం నుంచి మీరు ప్రతిసారి స్ప్రే బాటిల్ కొనాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైం నుంచి రీఫిల్ బాటిల్ తీసుకొని మీరు చక్కగా ఇది ఫిల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు నాకులాగా. మీరు ఒరిజినల్ ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రొడక్ట్ కూడా ట్యాగ్ చేసి ఉంచాను. మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి తీసుకుంటే ఒరిజినల్ది ఉంటుందండి. అంతేకాని ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో బై వన్ గెట్ వన్ అని ఉంది అని తీసుకున్నారంటే అవన్నీ ఫేక్ ప్రొడక్ట్సే. ఈ రోజ్మెరీ స్ప్రే యూజ్ చేసిన తర్వాత నా బేబీ హెయిర్ అయితే చాలా గ్రో అయిందండి. కావాలంటే క్లియర్గా చూడండి. ఈ హెయిర్ మొత్తం న్యూ హెయిర్ గ్రోత్. చిన్న చిన్నగా నాకు ఎక్కడైతే బాల్డ్ ప్యాచెస్ ఉన్నాయో అక్కడ కూడా హెయిర్ గ్రోత్ వచ్చిందండి. నాకు ఎక్కువగా పోనీటైల్ వేసుకోవటం వల్ల ఈ సైడ్స్ నా హెయిర్ లాస్ అయింది కదా, ఇక్కడ కూడా చూడండి హెయిర్ మళ్ళీ పెరుగుతుంది. నాలాగానే చాలా మంది ఇది యూజ్ చేశారండి. వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ వచ్చిందని వెబ్సైట్లో కూడా షేర్ చేశారు. మీరు పిక్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇది నా హెయిర్స్ మీద స్ప్రే చేసుకుంటాను. ఇది స్ప్రే చేసుకున్న తర్వాత మీరేమీ హెయిర్ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హెయిర్ మీద అలా ఉంచేసుకుంటే సరిపోతుందండి. జస్ట్ ఇలా సెక్షన్స్ తీసుకొని హెయిర్ మొత్తానికి స్ప్రే చేసుకోవటమే. ఇలా మీరు రెగ్యులర్గా యూజ్ చేయొచ్చండి. ఎవ్రీడే యూజ్ చేసినా ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు ఒకసారి హెయిర్ గ్రోత్ అయిన తర్వాత వీక్లీ 3 times 4 times అలా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినప్పుడు ఎవ్రీడే స్ప్రే చేసుకున్నాను. చాలా మంచి రిజల్ట్ వచ్చింది.
ఇది యూస్ చేసేటప్పుడు హెయిర్కి కొంచెం డిస్టెన్స్లో పెట్టుకుని ఇలా స్ప్రే చేసుకోవటమేనండి. చాలా సింపుల్ మెథడ్ అండ్ ఒక్కసారి కోమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను హెయిర్ మొత్తానికి స్ప్రే చేసేసుకుంటాను. చిన్న చిన్న సెక్షన్స్గా తీసుకుని కూడా స్ప్రే చేసుకోవచ్చు. అలా చేసుకున్న మంచి రిజల్ట్ వస్తుందండి. నేనేంటంటే స్కాల్ప్ మొత్తం కవర్ అయ్యేలాగా ఇలా స్ప్రే చేసుకుంటాను. ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత కోమ్ చేసుకుంటే సరిపోతుందండి. కోమ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు నేను చెప్పే టిప్ ఫాలో అవ్వండి. వుడెన్ కోమ్ తీసుకుని ఇట్లా బ్రాడ్ సైడ్ ఉన్నప్పుడు మనం మామూలుగా ఏం చేస్తాం, ఇలా కోమ్ చేసుకుంటాం కదా, అలా కాకోకుండా ఇప్పుడు మనం మసాజింగ్ చేసుకునేలాగా కోమ్ చేసుకోవాలి. మన కోమ్ని ఇలా పెట్టిన తర్వాత జిగ్జాగ్గా ఒక్కసారి మూవ్ చేయండి. అంటే ఫ్రంట్కి బ్యాక్కి ఒకసారి మూవ్ చేస్తే మనకి అక్కడ మసాజింగ్ లాగా అవుతుంది. ఇక్కడ నేను పర్టికులర్గా వుడెన్ కోమ్ చెప్పడానికి రీజన్ ఏంటంటే మనకి మసాజింగ్ లాగా పనిచేస్తుంది, న్యాచురల్ ఆయిల్స్ని కూడా ఈవెన్గా ప్రొడ్యూస్ చేస్తుందండి. మన స్కాల్ప్ హెల్దీగా అవ్వటానికి కూడా వుడెన్ కోమ్ బాగా పనిచేస్తుంది. ఆల్రెడీ మనం రోజ్మెరీ స్ప్రే చేసుకుని ఉంచాం కాబట్టి రిజల్ట్ ఇంకొంచెం ఫాస్ట్గా వస్తుంది. మీరు ఇలా చిన్న చిన్న సెక్షన్స్గా తీసుకుని 1 ఇంచ్ గ్యాప్తో మీరు మసాజ్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా మసాజ్ చేసుకోవటం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది, స్ట్రెస్ కూడా చాలా తొందరగా తగ్గుతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్టు ఇలా మసాజ్ చేస్తే మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. నైట్ పడుకునే ముందు కూడా ఇలా మసాజ్ చేసుకోవచ్చండి. ఇలా చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా ఉందంటే హెయిర్ ఫాలికల్స్ కూడా హెల్దీగా ఉంటాయి. అంతేనండి, ఈ సింపుల్ టిప్ ఫాలో అవ్వండి సరిపోతుంది. ఈ రోజ్మెరీ స్ప్రే యాడ్ చేస్తే రిజల్ట్ ఇంకొంచెం ఫాస్ట్గా వస్తాయి. ఈ టిప్ ఫాలో అవడానికి అసలు కాస్టే ఉండదు, జీరో కాస్ట్ కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఈ రోజ్మెరీ వాటర్ నేను ఎప్పుడూ రీస్టాక్ చేసుకుంటూ ఉంటానండి. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్రొడక్ట్ కూడా ట్యాగ్ చేసి ఉంచాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.